అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? అర్జున్. అర్జున్. ఏం చేస్తుంటావు అన్న? మామూలుగా బిజినెస్ చేసుకుంటాం. ఎక్కడ ఉండేది ఎక్కడ? అంటే ఓకే. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి జూబ్లీహిల్స్లో? ఇప్పుడు ఇంకో 5-6 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరి సైడ్ ఉంది ఎక్కువ గెలుపు ఛాన్సెస్ ఇక్కడ? ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా విసుగు వచ్చింది. ఎందుకంటే ఏది పని చేయకుండా ఒక మామూలుగా పబ్లిక్ మనిషిలాగా ఒక పెద్ద ఉందాగా మాట్లాడకుండా ప్రతిదీ చిల్లరగా మాట్లాడుతుండు. దాంతో మళ్ళీ చెప్పిన పనులు చేయకుండా అతిగా మాట్లాడుతుండు. దాంతో ఎందుకు చెప్పాలి, అలువిగానే హామీలు ఇచ్చిండు కాబట్టి పబ్లిక్లా నమ్మకం కోల్పోయాడు. అంటే ప్రజాపాలన అందిస్తున్నాము, 6 గ్యారెంట్లు అమలు చేసినాం అని చెప్పేసి ప్రచారంలో అందరు డోర్ టు డోర్ చెప్పుకుంటున్నారు. ఏంది మరి అమలు అవుతున్నాయి నిజంగానే? అంటే చెప్పుకుంటే ఇంకొక బస్సు తప్ప ఏం నడుస్తలేదు. ఆ బస్సు కూడా మొగనికి ఇచ్చిండు, పెళ్ళానికి మొగంతాన్ని తీసుకుంటుండు, పెళ్ళానికి ఫ్రీ ఉంటుండు. ఆ ఇంట్లో తీసి ఆ ఇంట్లోకి వెళ్ళే అవుతుంది. ప్రతిదీ కూడా అంతే కదా. సో అంటే పాలన ఎవరిది మంచిగా అనిపిస్తుంది? ఇంతకుముందు ఉన్న కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? మనకు కనబడేది ఏంటంటే ఒక తెలంగాణ రాకముందు మనం అనుకున్నాం అసలు తెలంగాణ ఇట్లా అవుతుందా, కేసీఆర్కి కూడా ఇది సాధ్యమా, మరి అందరు పోయి వెళ్ళిపోతే మన దగ్గర ఆమ్దాని ఉందా లేదా అని అనుకున్నాం మేము అందరం. కానీ రోజు ఆయన చేసిన పనులను చూస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తలేరు. అంటే దానికి నిదర్శనం కేసీఆర్కు ఉన్న తెలివిలో వీళ్ళు ఎవరు పనిచేస్తలేరు కదా. అందుకు కేసీఆర్కే అందరం కూడా కేసీఆర్ ఎంపడి ఉండాలని ఆలోచన. సో మరి మీ ఏరియాలు ఎట్లా ఉన్నాయి అభివృద్ధి విషయంలో? మరి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సమస్యలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎట్లా ఉంది మొత్తం? గతంలో ఇంతకుముందు ఉన్న గోపీనాథ్ గారు చాలా పనులు చేసిండు. ఆయన అసలు పోటీ కూడా చేయొద్దు లెక్కకి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన గెలిచిన సీటు 3 సంవత్సరాలు వదిలిపెట్టి తర్వాత పోటీ చేసుకుంటే బాగుండేది అట్లా. సో మరి రేవంత్ రెడ్డి మొన్న ఇదే ఏరియాలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మిగతా పార్టీలకు వేస్తే పథకాలు రావు, పెన్షన్ రాదు, రేషన్ బియ్యం రాదు, ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు ఒక ఓటర్గా మీరు? అంటే ఇప్పుడు గత 60 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మధ్యలో రాజశేఖర్ రెడ్డి చేసిండు, ఆ తర్వాత కేసీఆర్ చేసిండు. ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తారు. రాజీవ్ గాంధీ చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూ ఉన్నారు. మంచిది ఏది ఉన్నా కొనసాగిస్తారు. రేషన్ బియ్యం ఈయనిచ్చినాయి కాదు, తెలుగుదేశంలోకి వెళ్ళి స్టార్ట్ అయినాయి అవి. అది 2 రూపాయల పథకాన్ని కొనసాగించారు, మరి దాన్ని అట్నే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఇది ఎవరు కనిపెట్టని ఊహ, మరి దాన్ని కనిపెట్టి కొనసాగిస్తుండు. ఏది కానీ చెప్పకుండా పథకాలు కొనిపెట్టి అన్నీ సాగుతున్నాయి. వీటికి విరుద్ధంగా మళ్ళీ చెప్తే ఇంకా ఆయనతో నాశనం అయిపోతుంది కదా గవర్నమెంట్. అట్లా చెప్పొద్దు కదా. సో ఎట్లా ఉంటుంది మరి జూబ్లీహిల్స్? ఇప్పుడు బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం తిరుగుతూ ఉంది, బీఆర్ఎస్ తిరుగుతూ ఉంది, కాంగ్రెస్ తిరుగుతూ ఉంది. సో ఈ ముగ్గురులో ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి కనిపిస్తుంది? ఎవరు గెలిస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది ఇక్కడ? అంటే ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్ వాడిపోయింది. ఇప్పుడు ఏదో ఈ సీట్ వచ్చినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి ఒరిగేది లేదు, ఇంకో ప్రభుత్వానికి వచ్చేది లేదు. కానీ నమ్మకం అనేది కోల్పోతున్నారు పబ్లిక్లా. నమ్మకం తగ్గిపోతుంది, సన్నగిలిపోతుంది. తెలంగాణ ఏమైతే గ్రోత్ ఉందో పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక ఇంప్రూవ్మెంట్ కేసీఆర్కి వస్తుంది అనే భావన వచ్చినట్టయితే కొద్దిగా రియల్ ఎస్టేట్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మళ్ళీ కొనసాగిస్తేందుకు కొందరు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇదే ప్రభుత్వం ఉంటే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంటే ఈ ప్రభుత్వం ఏం అవ్వట్లేదు అనుకుంటా? మీకు కనబడతలేదా అండి? మామూలు అడుగుడేంది, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ పూర్తిగా దివాలా తీసింది. ఎవడన్నా చాయ్ బండి అమ్మేటోడు కూడా బాధపడుతుండు. మామూలుగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒడ్లు కొనుక్కోకపోతే మళ్ళా బయట పోయి అమ్మదామంటే 2000, 3000 అంటారు. మరి రైతు కూడా నష్టపోతుండు. ఎక్కడ కరెక్ట్ ఉంది చెప్పండి? మరి అంటే వ్యక్తుల పరంగా చూసుకుంటే అటు సునీత గారు ఉన్నారు, ఇటు నవీన్ యాదవ్ ఉన్నాడు, ఇటు దీపక్ రెడ్డి. సో వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఎట్లా పార్టీల పక్కన పెడితే? అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులు మంచిగా కారని చెప్పడానికి లేదు. ఒకరు గొప్ప, ఒకరు చిన్న, ఎవరిని కించపరచదు. కాకపోతే ఎవరి తెలుగులు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చూసేది రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలన మీదనే ఈ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం మేము. బీజేపీకి ఇక్కడ ఛాన్స్ ఉండదా మరి? అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లేదు ఇక్కడ, ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. పబ్లిక్లలో విరక్తి తెచ్చే పాలన జరుగుతుంది. సో అండ్ ఏం తీసుకుంటాం, దానికి నెక్స్ట్ ఆప్షన్ కేసీఆర్ పాలన. అట్లా తీసుకుంటే ఏమవుతాయంటే ఇమేజ్ పెరిగేది. అందుకు ఇది ఏదో ఎవరి మీదనో ఎవరికో ఏ లీడర్నో ఉద్దేశించి చెప్పడం కాదు ఇక్కడ.